కొద్ది రోజులుగా ఎన్టీఆర్ నయా లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. టైగర్ మరీ చిక్కిపోవటం, కంప్లీట్గా లుక్ మారిపోవటంతో ఓ విధంగా ఫ్యాన్స్లో టెన్షన్ స్టార్ట్ అయింది. అయితే అందుకు రీజన్ ఉంది. నీల్ మూవీలో తారక్కు ఒక ప్రత్యేకమైన గెటప్ ఉందట. ఇది ఎన్టీఆర్ న్యూ లుక్. అయితే కనిపించిన ప్రతిసారి కిలోల కొద్దీ బరువు తగ్గి టైగర్ కనిపించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తీసే సినిమా కోసం ఎన్టీఆర్ న్యూ లుక్ లోకి మారుతున్నాడు అనుకున్నా మరి ఇంతగానా అనే టాపిక్ హైలైట్ అవుతోంది. అయితే తాను నటించే కొత్త చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడట. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సీన్స్ కోసం టైగర్ లుక్ మార్చుతున్నాడట. ఆ ఎపిసోడ్ సినిమాకు హైలైట్ అని, అందుకే ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో వేరియేషన్ కోసం స్లిమ్ లుక్ లోకి మారాడు అని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. వార్ 2 తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ వచ్చే ఏడాది జూన్ లో రిలీజ్ కావాల్సి ఉండగా ఇప్పుడు వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 2027లో రిలీజ్ కానుందని సమాచారం. హీరోయిన్ గా కాంతారా ఫేమ్ రుక్మిణి వసంత్ నటిస్తుంది. ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా డాన్ గా టైగర్ కనిపించబోతున్నాడని ముందు నుంచి ప్రచారం సాగుతోంది. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.